వినాయకుడు చాలా శక్తివంతుడు. వినాయకునిది ఏనుగు ముఖం, ఆయనది చాలా పెద్ద పొట్ట. వినాయకుడు శివపార్వతుల కుమారుడు. కుమారస్వామి వినాయకుని తమ్ముడు. వినాయకుని వాహనం ఎలుక. సృష్టిలోని చిన్ని ప్రాణుల్ని సైతం తీసి పారేయలేమనే సత్యాన్ని చెప్తుంది ఆ ఎలుక. మనం చేసే పనులకు ఆటంకాలన్నింటినీ తొలగించి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తాడు వినాయకుడు. పూర్వం గజాసురుడని రాక్షసులకు ఒక రాజుండేవాడు. ఆ రాక్షసుడు తనకు కావాలనుకున్నప్పుడు తన తలను ఏనుగు తలగా మార్చుకుని శక్తి ఉంది అతనికి. గజాసురుడు మహాశివభక్తుడు. శివుణ్ణి మెప్పించి వరం పొందడానికి తపస్సు చేస్తాడు. గజాసురుని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, నీకు కావలసిన వరం కోరుకో, ఇస్తాను అంటాడు. నువ్వెప్పుడు నా ఉదరంలో నివసించాలి అని వరం కోరుకున్నాడు గజాసురుడు. అలాగే జరుగుతుంది అని వరమిచ్చాడు శివుడు. అప్పట్నుంచి గజాసురుడి పొట్టలోనే ఉన్నాడు శివుడు. ఇక ఈ విషయం పార్వతికి తెలిసి ఆందోళన చెందుతుంది. తన సోదరుడైన విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. శివుణ్ణి వెతికి పెట్టమని కోరుకుంటుంది పార్వతి. పార్వతిని విష్ణుమూర్తి ఓదార్చి శివుణ్ణి తిరిగి కైలాసం తీసుకొస్తానని బయలుదేరతాడు. శివుడు ఎందుకు కనపడట్లేదో, ఎక్కడున్నాడో విష్ణుమూర్తికి తెలుసు. ఆలోచించకుండా వరాలిచ్చే శివుడి అలవాటు కూడా విష్ణుమూర్తికి తెలుసు. శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా మార్చేస్తాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి గంగిరెద్దు ఆడించేవాడిగా మారిపోయి నందీశ్వరుడితో కలిసి గజాసురుడి కొలువుకి వెళ్తాడు. గజాసురుడి ముందు గంగిరెద్దును ఆడిస్తాడు విష్ణుమూర్తి. అత్యద్భుతంగా సాగుతూ ఉంటుంది గంగిరెద్దుల ప్రదర్శన. గంగిరెద్దుల ప్రదర్శనకు ఎంతో ఆనందించిన గజాసురుడు, మీకేం కావాలో కోరుకోండి అని అడుగుతాడు. మీరు మహారాజు గజాసురుడు, నాకు కావలసింది అడుగుతాను, మరి ఆడిన మాట తప్పరు కదా అంటాడు విష్ణుమూర్తి. తప్పను, మీరడిగింది ఇస్తాను అని హామీ ఇస్తాడు గజాసురుడు. మీ ఉదరంలో ఉన్న శివుణ్ణి మాకివ్వండి అని అడుగుతాడు విష్ణుమూర్తి. గజాసురుడికి ఆశ్చర్యం కలుగుతుంది. శివుడు తన ఉదరంలో ఉన్నాడని కేవలం విష్ణుమూర్తికి, పార్వతికే తెలుసు. తన దగ్గరికి గంగిరెద్దులు ఆడించేవాడుగా వచ్చింది విష్ణుమూర్తే అని తెలుసుకుంటాడు గజాసురుడు. గజాసురుడు విష్ణుమూర్తి పాదాల మీద పడి, ఈ విషయం మీకు మాత్రమే తెలుసు, నన్ను మన్నించండి అని వేడుకుంటాడు. ప్రాణం పోయినా నేను మాట తప్పను, కాని ఒక్క షరతు, నా తల ఎప్పుడూ శివుడి వద్ద కైలాసంలో ఉంటూ అందరి పూజలు అందుకోవాలి. శివుడు నా చర్మం ధరించాలి. శివుడు ఏనుగు చర్మం ధరించడానికి కారణం ఇదేనర్రా. విష్ణుమూర్తి గజాసురుడు అడిగిందానికి ఒప్పుకుంటాడు. నందిని పిలిచి గజాసురుని పొట్ట చీల్చమంటాడు. విష్ణుమూర్తి ఆజ్ఞతో నంది గజాసురుని పొట్టను చీల్చి చంపేస్తుంది. గజాసురుడి ఉదరం నుంచి బయటపడతాడు శివుడు. గజాసురుడు చనిపోయాడని, శివుడు తిరిగి కైలాసం రానున్నాడని తెలుసుకున్న పార్వతీమాత కైలాసంలో శివుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. స్నానం చేసి వద్దామని అనుకుంటుంది. ఆమె ఒంటికి రాసుకున్న పసుపుతో చిన్న బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవ్వరినీ లోపలికి రాకుండా చూడు అని పార్వతీమాత చెప్తుంది. ఆ బాలుడు కాపలా ఉంటాడు. పార్వతి వెళ్లిన కొద్దిసేపటికి గజాసురుని రాజుదారి నుంచి శివుడు కైలాసానికొస్తాడు. కైలాసంలోకి వెళ్లడానికి శివుడు ప్రయత్నిస్తాడు. అక్కడ కాపలా ఉన్న బాలుడు శివుణ్ణి అడ్డగిస్తాడు. శివుడికి కోపం వస్తుంది. అడ్డు తొలుగు అని గర్జిస్తాడు. ఆ బాలుడు ససేమీరా ఒప్పుకోడు. కోపంలో ఆ పరమశివుడు ఆ బాలుని శిరస్సును ఖండిస్తాడు.
లోపల నుంచొచ్చిన పార్వతీదేవి అది చూసి ఎంతో దుఃఖిస్తుంది. శివుడు జరిగిందంతా తెలుసుకుని పార్వతిని ఓదారుస్తాడు. ఆ బాలుణ్ణి బ్రతికిస్తాను పార్వతీ, నువ్వు బాధపడకు అని శివుడు పార్వతితో అంటాడు. తన సేవకుల్ని పంపి ఉత్తర దిశగా తల పెట్టుకుని పడుకున్న మొదటి ప్రాణి తలను తీసుకుని రమ్మంటాడు. శివుని సేవకులకి ఉత్తర దిశగా తల పెట్టుకుని మరణించిన గజాసురుని దేహం కనిపిస్తుంది వారికి. ఆ తల తీసుకొచ్చి బాలుని దేహానికి అమరుస్తారు. బ్రహ్మ విష్ణువు ఆ బాలునికి ప్రాణం పోస్తారు. వినాయకుడు అని ఆ బాలునికి నామకరణం చేస్తారు. అప్పట్నుంచి దేవతలు మనుషులు వినాయకుణ్ణి పూజిస్తూ ఉన్నారు.